జిల్లా పరిధిలో పొట్ట దశకు వచ్చిన వరి పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పానగల్లులోని ఉదయ సముద్రం రిజర్వాయర్ కింద D40 కాల్వ ద్వారా చివరి ఆయకట్ట వరకు సాగునీరు ఇవ్వాలని సిపిఎం సీనియర్ నేత ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల పరిధిలో మలపరాజుగూడెంలో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించారు. రైతులు ఎకరానికి 30,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి సాగు చేసి పొట్ట దశలో ఉన్న వరి పొలాలను చూసి రైతులు తీవ్రమైన మనస్తాపానికి గురవుతున్నారని, అదేవిధంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని వారు వివరించారు. చివరి ఆయకట్ట వరకు నీరు అందించి పంటలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఎంఆర్పీ కాల్వ ద్వారా వాటర్ రిలీజ్ పెంచాలని అధికారులకు విన్నవించారు. మాడుగులపల్లి మండల పరిధిలోని కొత్తగూడెం, గుర్రప్పగూడెం, ఇందుగుల, మలపరాజుగూడెం, సిత్యాతండ తదితర గ్రామాలకు D40 ద్వారా నీరందక పంట పొలాలన్నీ ఎండిపోయే దశలో ఉన్నాయని, ఈ రోజు నుంచి 2 విడతల వారీగా నీరు అందించి పొట్ట దశకు వచ్చిన పంట పొలాలను ఎండిపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఇరిగేషన్ అధికారులను కోరారు. 25,000 ఎకరాలకి మొత్తం 25 కిలోమీటర్ల వరకు కాలువ ప్రవహించాల్సి ఉంది. కానీ తరచూ ఒక 10 కిలోమీటర్ల వరకే కాలువ వస్తుంది. యువతల భాగం రాకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కారు అతిగా బాగా ఒత్తిడి చేసిన ఫలితంగా అధికారులు కొంతమేరకి చివరి వరకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వస్తుంది అనేటువంటి ఆశతోటి రైతులందరూ కొంత చెరువుల కింద అట్లాగే కాలువ దగ్గర ప్రాంతంలో వందలాది ఎకరాలలో వరి పంట పెట్టినారు. ఇప్పుడు అది కాలువ నీళ్లు రాకపోవడం వల్ల తీరా పొట్టకొచ్చి మొత్తం ఈనే దశలో నీళ్లు రాకుండా పోయినాయి. వందలాది ఎకరాలలో పంట పొలాలు నష్టపోతున్నారు. తద్వారా రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకనే D40 పరిధిలోని అంటే శిలార్మియాగూడెం, ఇందుగుల, తర్వాత గుర్రప్పగూడెం, అట్లాగే సీతియాతండ ఈ అన్ని గ్రామాలకి ఇక్కడ పొలాలు తీవ్రంగా ఎండిపోయే పరిస్థితి ఉంది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం వెంటనే కదిలి ఈ చివరి వరకు కూడా ఆయకట్టు వరకు కూడా ఇంకొక 2 తళ్ళు మాత్రమే ఇస్తే ఈ ప్రాంతంలో ఈ పొలాలు ఎండిపోయే రైతాంగం నష్టపోయే పరిస్థితి ఉండదు. అందుకనే తప్పకుండా వెంటనే అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ 10 కిలోమీటర్ల పరిధిలోకి నీళ్లు 2 తళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ పంటలు రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, అట్లాగే అధికారుల మీద ఉన్నది. వీళ్ళు వెంటనే కదిలి ఈ పనికి పూనుకోవాలని, ఈ 10 కిలోమీటర్ల పరిధిలో నీరిచ్చి పంటలు రక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వాలి సారు. అక్కడ వచ్చినవన్నీ అక్కడే పై వాళ్ళే మలుపుకుంటారు, కింద దానిక రానివ్వట్లేరు. మాకు కూడా కొంచెం సహకరించండి, కొసదానిక నీళ్ళు వచ్చేట్టు సహకరించండి. కాసే మీ దయదాల్చి పొలాలు నోటికాడికి వచ్చినాయి, పొట్టలు ఉన్నాయి, ఎండిపోతున్నాయి, గొర్రెలకు ఇచ్చుకుంటున్నాం. 2 దశలు ఇవ్వండి. కొంచెం D40 కెనాల్ కింద మేము తొలుత బాగానే ముందస్తుగా ఇది నవంబరు, డిసెంబర్ వరకు నీళ్లు బాగానే వచ్చినాయి. జనవరిలో కూడా వచ్చినాయి. ఇప్పుడు తీరా కొసకొచ్చేసరికనే మన తిప్పర్తి నకరికల్ రోడ్డు దాటి యువతలకు రాకుండా పోతున్నాయి. ముందున్న రైతులే మొత్తం అక్రమంగా కూడా సరే వాళ్ళు కూడా రైతులు మాత్రం తీసుకుపోయేది నీళ్ళకే, కానీ పైనుంచి నీళ్లు మరిన్ని ఇచ్చి కింది స్థాయి వరకు అందరికీ కొసకున్న రైతులందరికీ నీరు అందించేలాగా కృషి చేయాలని మన డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నాం. SLBC పరిధిలోని D40 డిస్ట్రిబ్యూటరీ ద్వారా